దగ్గర కూడా బహుజనులకు స్వేచ్ఛ స్వాతంత్రం లేదని ఒక పార్టీని ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్ లో ఊరు తిరిగి మంచి తిరిగి ఇది రాజ్యాధికారం వస్తేనే మనకు స్వేచ్ఛ అధికారం వస్తుంది, ఇంగ్లీషులతో కొట్లాడి మనువాళ్ళు ఎట్లయితే రాజ్యం తెచ్చుకోరో ఈ మనువాళ్ళతో కొట్లాడి మనము రాజ్యాధికారం తెచ్చుకోవాలని ఉత్తరప్రదేశ్ లో మాన్యవారు కాంచీరామ్ గారు మనిషిని లక్షల కోట్ల మందిని కలిసి ఓటు అవేర్నెస్ తెచ్చి ఈ దేశ నిచ్చెన మేవట్లలో కుల నిచ్చెన మేవట్లలో కింద ఉన్న చమార్ కులంలో వచ్చిన ఒక అమ్మాయిని బయన్ కుమారి మాయావతి గారిని ఉత్తరప్రదేశ్ కి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత. అక్కడ డబ్బేం గెలవలేదే, ఈ దేశంలో మనవాళ్ళ కంటే కాంచీరామ్ సార్ దగ్గర డబ్బేం లేదు కదా, సైకి దొక్కనిక పైసలు లేవు. బయన్ కుమారి మాయావతి గారికి వచ్చిన స్టేట్ నేషనల్ కమ్ మీటింగ్ పోయినాం మేము ఒక రోజు. ఢిల్లీలో ఆఫీసులు ఉంటే ఢిల్లీ ఆఫీసులు ఉంటే బాంసాబ్ ఆఫీసు ఉంటే అక్కడ 4 తినటాలు ఉంటే వాళ్ళందరూ ఆఫీసులు ఉంటే తిండికి తిండి లేదంట. బయటిగా చెప్పిన ఈ విషయం మాకందరికి, మేము బాలన్న ఉన్నాడు, తిండికి తిండి లేదంట. తిండికి తిండి లేకపోతే साहब खाने को नहीं है कैसे करेंगे बोले तो साहब ने एक बात बोले कहते, एक साहब को एक आदमी बोले कहते सब ये पूरा రొట్టెలు ఉంటాయి కదా తిన్నాక మిగిలిన రొట్టెలకు డబ్బలు వేసి పెట్టిందంట. ఆ రొట్టెలు ఏం చెప్పినట్ట, అప్పుడు ఏం చెప్పినట్ట సారు, ఆ రొట్టె తీసుకురా అని ప్లేట్ల నీళ్లు పోసి ఆ రొట్టెలను గట్టి రొట్టె ముక్కలు లేచి ఉప్పు వేసుకొని తిన్నాడంట. మీరు కూడా తినేది తిని ఇది ఒక రోజు కాదు 3 రోజులు తినాలి. ఇట్లా అయ్యే తిన్నాయి చాతీన్ ఖానా అని తిని 4 రోజులు అయినాక బాంసబుల్ డబ్బులు ఇస్తే అప్పుడు రైస్ తిన్నాడంట. గన్ని కష్టాలు డబ్బులు లేని తిండి లేని మాన్యవారు కాంచీరామ్ సారు మనకు నేషనల్ ప్రెసిడెంట్ నేషనల్ పార్టీని ఇచ్చిండు. ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారు చేసిండు, మన అకాశ్ సింగ్ సార్ ఎమ్మెల్సీ చేసిండు. మరి మనం ఎందుకు కాము? కేవలం మా కమిట్మెంట్ లేదు, ఆ కమిట్మెంట్ నమ్మకం లేదు, మనం సాధించగలమనే నమ్మకం లేదు. అట్లాంటి కాంచీరామ్ గారు ఈరోజు నేషనల్ పార్టీకి మీకు తెలుసు కదా, గ్రామాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెడితే ఎన్ని తీర్లు భయపెడతారు, ఎన్ని తీర్లు భయపడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెడితే గ్రామంలో ఓట్ల కడ ఎన్ని తీర్లు భయపడతారు, ఎన్ని తీర్లు భయపడతారు తెలుసు. అట్లాంటి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే అంబేద్కర్, సావుమని అందరు బొమ్మలు పెట్టి నేషనల్ పార్టీ చేసిందంటే మజా కాయవరా కాదు కదా. అంటే మహానీయులకు అంత బలం ఉంది, వాళ్ళ త్యాగానికి వాళ్ళంతా బలం ఉంది కదా. ఇలా మన ఇళ్ళల్లో మనము మొదటి రూపంలో పోతే మన కన్న తల్లిదండ్రుల ఫోటోలు ఉండేవి, కానీ మహానీయుల ఫోటో ఉంటుంది. అంటే మన కన్నతండ్రులు తల్లిదండ్రులు మనం కనొచ్చు, కానీ ఈ సమాజంలో జీవించే హక్కు విలువను గౌరవాన్ని కేవలం మనకు మహానీయులు ఇచ్చారనే విషయాన్ని మనమే చెప్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, ఏదైతే మాన్యవర్ గారు ఆత్మగౌరవం పేరు మీద ఉత్తరప్రదేశ్ లో జరిగితే మనకు అక్కడ రాజ్యం వచ్చింది. నేనేమంటున్నా, మనం తెలంగాణ పోరాటం మాన్యవర్ గారు పోరాటం చూడలే, తెలంగాణ పోరాటం చూసాం కదా. కేసీఆర్ ఏం చెప్పినాడా మీకు అందరికీ మనందరికీ, మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మగౌరవం లేదని అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆత్మగౌరవం లేదన్నాడు. వీళ్ళకి ఇట్లా పిడికెట మంది ఎట్లుండేనో అట్లా ఆయన దగ్గర పిడికెట మంది కూడా లేరట. ఆయన చాలా మంది చెప్తుంటారు. ఇంజిన్కి తిరిగిందంట ఆయన, తిరిగి మనకు తెలంగాణలో ఆత్మగౌరవం లేదు, మనకు మొత్తం ఆంధ్రోళ్ళు అన్యాయం చేస్తాడని, నీళ్లు లేకపోతే ఆంధ్రోళ్ళు, బొగ్గు లేకపోతే ఆంధ్రోళ్ళు, భూమి లేకపోతే ఆంధ్రోళ్ళు, ఏ సమస్యలైన ఆంధ్రోళ్ళు అని చెప్పి అది కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర పార్టీ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఆయన ఇక్కడ రాయలసీమ కదా, టీడీపీ పార్టీ ఆంధ్ర పార్టీ అని వాళ్ళ మొత్తం చెప్పి తెలంగాణలో ఉన్న గరీబులందరూ కాంగ్రెస్ పార్టీ కంటే పైసలు కేసీఆర్ దగ్గర ఎక్కువ ఉన్నాయా? చంద్రబాబు కంటే కేసీఆర్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా? కేసీఆర్ కానీ पैसे नहीं था तो सब जब उन्हें चंद्रबाबू का बहुत पैसा था, कांग्रेस का बहुत पैसा था, मगर तेलंगाना निनादन ने उन्हें पूरा वो चंद्रबाबू को खत्म कर दिया, कांग्रेस को खत्म कर दिया और तेलंगाना ने उन्हें सीएम बनाया. అంటే మన కళ్ళ ముంగడ కేసీఆర్ చెప్తేనే మన మాట విన్నాం. చాలా పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కేసీఆర్ మాటలని కాంగ్రెస్ టీఆర్ఎస్ కు ఓట్లు లేకపోతేనే, కాంగ్రెస్ బీజేపీకి టీడీపీ ఓట్లు లేకపోతేనే కదా టీఆర్ఎస్ అధికారంలో
వింటలేము? మనం ఎందుకు మాన్యవర్ గారి మాట వింటలేము? మనం ఎందుకు మనము మాయావతి గారి మాట మనం వింటలేము? అంటే మన మీద నమ్మకం లేకనా? కేవలము చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న చెడలవాట్లు, చిన్న చిన్న స్వార్థాలు ఇవన్నిటిని వీడితే, స్వార్థము ఇవన్నీ చిన్న చిన్న చెడలు ఇవన్నీ వీడితే తెలంగాణలో రాజ్యం మనకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి సోదరులారని ఒకటే అంటున్నా, ఉత్తరప్రదేశ్ లో బహన్ కుమారి మాయావతి గారు అధికారంలో ఉన్నప్పుడు తను సీఎం ఉన్న 2 నెలల్నే ఎవరైతే ఉత్తరప్రదేశ్ లో ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్ అమ్మాయిల పట్ల, అబ్బాయిల పట్ల అన్యాయం, అత్యాచారం చేసిన 1,00,000 మందిని, 1,50,000 మందిని 2 నెలల్నే జైల్లో పెట్టిన ఘనత ఈ ప్రపంచంలో ఎవరికి లేదు, కేవలం బహన్ కుమారి మాయావతి గారికి అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. అంటే మన అమ్మాయిలను అత్యాచారం చేసిన జైలు పెట్టాలనే ఆలోచన మనకు లేదా? ఉంటే బహుజన్ సమాజ్ పార్టీని బలపరచారా కదా? కాబట్టి మీ అందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను సోదరులారా, మనను చేయగొద్దు మన అమ్మాయిని అత్యాచారం చేస్తే కాపాడది, సైకిల్ గుర్తు మన అమ్మాయిని అత్యాచారం చేసే కాపాడది, కారు గుర్తు మన అమ్మాయిని అత్యాచారం చేసే కాపాడదు. ఏది గుర్తు తోస్తే కొడుకుల అత్యాచారం అంటేనే ఇది పడుతుంది. ఏం పడుతుంది? డీజీపీ మనలు ఉంటారు, ఎస్పీలు మనలు ఉంటారు, సిఐలు మనలు ఉంటారు, అందరు మనలు ఉంటారు. కాబట్టి మనల్ని ముట్టుకోవాలంటే కూడా గజగజలాడతారనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. కాబట్టి నిజంగా మనకు మన జాతుల పట్ల, మన అమ్మల, అక్కల, చెల్లెళ్ళ, మన తమ్ముల పట్ల నిజంగా మనకు ప్రేమ ఉంటే మనం ఏడు గుర్తుని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడం తప్ప ఇంకో మార్గం లేదనే విషయం కూడా నేను స్పష్టం చేస్తూ, మరి ఏదైతే ఇప్పుడు గెలిచిన అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, కంగ్రాచులేషన్ తెలుపుతూ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ గెలిచిన వార్డు మెంబర్లు రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు. గెలిచిన వార్డు మెంబర్లు రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు. గెలిచిన ఉప సర్పంచులు రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు. గెలిచిన సర్పంచులు రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు. అట్లాంటిది ఓడిపోయిన అసలే రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు. ఓడిపోయిన అసలే రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు. మీరు ప్రజాపదీకారం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎట్లా? కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా. ఒకవేళ ఈ రాష్ట్రంలో మనం ఎంపీటీసీ, జెడ్పీటీసీ గెలిచి కౌన్సిలర్, కార్పొరేటర్ అయినామంటే ఎవడన్నా చేశాడా? అండి? ఎవడన్నా నిర్ణయం చేశాడా? ఎవడన్నా దాడి చేశాడా? అవకాశం ఉందా? మీరు చూడండి,